బ్రహ్మముడి ఏప్రిల్ 11 ఎపిసోడ్లో లాయర్లు ఇద్దరు పైన కేక్ కటింగ్ దగ్గరకొస్తారు. తనకు సంతకం చేయడం రాదు, వేలుముద్ర వేస్తుంది అంటాడు భూషణ్. వెంటనే కిందున్న అతిథుల్లో ఒకడు అన్ని కోట్లకు వారసురాలయ్యుండి సంతకం పెట్టడం రాకపోవడమేంటి అని అడుగుతాడు. దాంతో రేఖ, మా ఇందుకి చిన్నప్పటి నుంచి చదువు అంతగా అబ్బలేదు, అయినా కోట్ల ఆస్తి ఉండగా చదువు దేనికి అని కవర్ చేస్తూనే వేలుముద్రకు అంతా సిద్ధం చేస్తుంటుంది. అపర్ణాదేవి, సుభాష్లు అల్లాడిపోతూ ఉంటారు. స్వాతి తన మనుషులైన బబ్లు, బంటిలకు సైగ చేస్తుంది. అంతా సిద్ధమే అంటారు వాళ్ళు. మరోవైపు ఐశ్వర్య స్వరాజ్తో ఏంటి లేటు అని సైగ చేస్తుంది. అవుతోంది అంటాడు స్వరాజ్. ఇక లక్కీ కాసేపటికి మత్తుమందు పొగను వదులుతాడు. తాను కిడ్నాప్ అవుతాను అన్న సంగతి ముందే తెలిసిన ఇందు తాను ఆ గాలి పీల్చకుండా ముక్కుకు కొంగు అడ్డం పెట్టుకుంటుంది. ఇక అంతా ఒకరి తర్వాత ఒకరు రేఖతో సహా అందరూ స్పృహ తప్పి పడిపోతారు. ఇంతలో ఇందు చెయ్యి పట్టుకుని స్వరాజ్, లక్కీలు బయటకు పరుగు తీస్తారు. ఇక ఇందు వాళ్ళను ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను అని పరుగున వెళ్ళి ఓ గోడ పక్కనే కప్పి ఉన్న బట్టల బ్యాగ్ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అది చూసి లక్కీ, ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నామా, మనల్ని ఈ అమ్మాయి కిడ్నాప్ చేస్తుందా మామా అని అంటాడు అయోమయంగా. ఆ మత్తుమందు పొగకు మైండ్ పోయినట్లు ఈ అమ్మాయికి అని నవ్వుతాడు స్వరాజ్. నిజమే మామా, అదే నిజమనుకుంటా అంటాడు లక్కీ. ఇక ఇందు, త్వరగా రండి, లేట్ అయితే ఎవరైనా చూస్తారు, ఆపుతారు అని కంగారుగా కారెక్కుతుంది. ఇక ఇందునే స్వయంగా కారు ఎక్కి వాళ్ళను త్వరగా కారు తీయమంటుంది. బిత్తరపోయిన స్వరాజ్ కారు స్టార్ట్ చేస్తూ ఇందుతో, మేము అంత మత్తుమందు పొగ కొట్టాం కదా, అంతా పడిపోతే నువ్వెందుకు పడలేదు అని ఇందుని అడుగుతుంది. అదా, నేను ఇదిగో ఈ కొంగు అడ్డం పెట్టుకున్నాను కదా అంటుంది. వెంటనే రాజ్ కర్చీఫ్ మీద మత్తుమందు జల్లుతూ, కర్చీఫ్ ఎప్పుడూ ట్రై చెయ్యలేదా అంటాడు. కర్చీఫ్ ఎందుకు అంటుంది ఇందు. ఎందుకు అని రాజ్ బలవంతంగా మీనాకు మత్తుమందు ఇచ్చేస్తాడు. ఇందు వెనక్కి పడిపోతుంది. ఇక ఇందుని స్వరాజ్, లక్కీలు ఒక ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ కట్టేస్తారు. రేయ్ లక్కీ, ఈ ఇంటి ఓనర్ రాడు కదా అని స్వరాజ్ లక్కీని అడిగితే, వాడు ఫారిన్లో ఉన్నాడ్రా, భయపడక్కర్లేదు, మనం వెళ్ళి తినేసి వద్దాం అంటాడు. సరే అని ఇద్దరూ బయటికి నడుస్తారు. మరోవైపు ఫంక్షన్ హాల్లో అంతా పడి ఉంటారు. మొదటి భ్రమరాంబ భర్త శేషుకి మెలకు వస్తుంది. నీళ్లు జల్లి అందరినీ లేపుతాడు. బబ్లు, బంటీలు కూడా మేలుకొని అక్కడ ఇందు లేకపోవడంతో షాక్ అవుతారు. రేయ్, ఇదేదో మన తలకు చుట్టుకునేలా ఉంది, పారిపోదాం అని మెల్లగా అక్కడి నుంచి తప్పుకుంటారు. రేఖతో సహా అంతా మేలుకునేసరికి స్వాతి మనసులో బబ్లు, బంటిలు కూడా కనిపించడం లేదంటే ఇందు అక్క తన ప్లాన్ ప్రకారమే తప్పించుకుంది అని సంతోషిస్తుంది. ఇక రేఖ ఇందు ఎక్కడుంది, ఇందు ఎక్కడా అని కంగారు పడుతుంటే ఐశ్వర్య ఏం తెలియనట్లుగా పరుగున వచ్చి, ఆంటీ, ఇందుని ఎవరో ఇద్దరు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. స్వాతి ఒక్కరిదే నవ్వుకుంటుంది. ఇక రేఖ ఆవేశంగా, నా కళ్ళ ముందు నుంచి నా మనిషిని ఎత్తుకుని వెళ్ళాడా, ఎవడు వాడు, ఎంత ధైర్యం అనుకుంటూ భూషణ్ వాళ్ళు తప్పించుకునేలోపై మనకు దొరకాలి, ముందు ఆ పని చూడు అని అరుస్తుంది భర్తతో. ఇక ఐశ్వర్య చాటుగా వెళ్ళి స్వరాజ్, లక్కీలకు కాల్ చేస్తుంది. కిడ్నాప్ అయింది కదా, మా రేఖ ఆంటీకి కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయండి, ఎంత అడుగుతారు అంటుంది. ₹1,00,00,000 అడుగుతాను, లేదంటే ఇది అసలు కిడ్నాప్ లానే ఫీల్ అవ్వదు మీ రేఖ ఆంటీ, ఇందు సంతకం కోసం ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది, నీకు సగం మాకు సగం, ఇంకా కాల్ చెయ్యం, టైం తీసుకుని వాళ్ళలో టెన్షన్ పెరిగినప్పుడు కాల్ చేస్తామని చెబుతాడు స్వరాజ్. సరే అంటుంది ఐశ్వర్య. ఇక మరోవైపు రేఖ పోలీసులను పిలిచి ఇందు కిడ్నాప్ గురించి చెబుతుంది. భ్రమరాంబ ఆస్తిపోయింది లబోదిబోం అంటుంటే రేఖ, వదిన మీరు ఆగండి అని ఆపుతుంది. వెంటనే ఎస్ఐతో, ఇది మీడియాకు వెళ్ళకూడదు, ముందు మా ఇందు మాకు కావాలి అంటుంది ఎస్ఐతో. దాంతో ఎస్ఐ, మేడం, మీ ఇందు మేజర్ అయిందని, ఆమెకు కోట్లాస్తి రాబోతుందని తెలిసిన వాళ్ళు ఎవరో, మీకు బాగా దగ్గర వాళ్ళెవరో ఈ కిడ్నాప్ చేయించారని నా నమ్మకం, ఈ విషయాలన్నీ బయట వాళ్ళకు తెలియదు కదా అని లాజిక్ మాట్లాడతాడు. దాంతో ఐశ్వర్య కంగు తింటుంది. ఎస్ఐ అంత క్లియర్గా చెప్పేసరికి ఐశ్వర్య మనసులో, అమ్మో, వీళ్ళకు నా మీద అనుమానం రాదు కదా, కరెక్ట్ పాయింట్ చెబుతున్నాడంటే అనుకుంటుంది. మరోవైపు స్వాతి, ఎస్ఐ సరిగ్గానే గెస్ చేశాడు, కానీ ఇందు ఒక దొరకడం కష్టమే వీళ్ళకు అనుకుంటుంది. ఇక మరోవైపు స్వరాజ్ లక్కీతో, రేయ్, ఆ ఇందు అసలే బ్రహ్మరాక్షసి, మనమే కిడ్నాప్ చేశామని తెలిస్తే చీరేస్తుంది, జాగ్రత్త, మాస్క్ మాత్రం తప్పకుండా పెట్టుకో తన ముందు అని హెచ్చరిస్తాడు. లక్కీ కూడా, నిజమే మామ, పోలీసులకు దొరికినా భయపడొచ్చు కానీ ఆ ఇందుకు దొరికితే అయిపోయినట్లే అంటాడు కంగారుగా. కమింగ్ అప్ లో లక్కీ, స్వరాజ్లు ఇందుకి భోజనం తినిపిస్తారు. లక్కీ వాటర్ తాగిస్తుంటే ఇందు తెలివిగా మాస్క్ లాగేస్తుంది. రేయ్ లక్కీ, నువ్వా అంటుంది కోపంగా ఇందు. కంగారు పడిన లక్కీ, నేను కాదు అని వెంటనే మాస్క్ పెట్టేసుకుంటాడు. అది విన్న రాజ్ బిత్తరపోతాడు. అనుకున్నా, ఆ దొంగ వెధవలు మీరే అనుకున్నా అంటూ అరుస్తుంది ఇందు. వెంటనే స్వరాజ్ తెగింపుగా, అవును, మేము
చేసే ప్రతి పని డబ్బు కోసమే చేస్తాం. ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసింది కూడా డబ్బుల కోసమే అంటాడు స్వరాజ్. డబ్బుల కోసమా అని ఇందు షాక్ అయ్యి వింటుంటే రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. చూడు ఇందు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా కుదురుగా ఉంటే మా పని మేము చేసుకుని డబ్బులు తీసుకుని నిన్ను వదిలేస్తాం అంటాడు స్వరాజ్. దాంతో ఇందు ఆలోచనలో పడుతుంది. అసలు డబ్బుల కోసం నన్ను ఎవరు కిడ్నాప్ చేయించుంటారు అని అనుమానంగా ఆలోచిస్తుంది. అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది. మొత్తానికి తను నిజంగానే కిడ్నాప్ అయ్యారని, తనని కిడ్నాప్ చేసింది లక్కీ స్వరాజ్లు అనే నిజం ఇందుకి తెలిసిపోయింది. దాంతో కథనం ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.